కుంచనపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఫంక్షన్కు ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు హాజరై విద్యార్థులతో ముచ్చటించారు. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థులు చదువుతో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని భారత క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. సోమవారం ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లి గీతాంజలి స్కూల్ ఇన్వెస్టర్ డే సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ గీతాంజలి స్కూల్ విద్యార్థులతో కలిసి ముచ్చటించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి ప్రిన్సిపల్ రమాదేవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా స్టూడెంట్స్తో కలవటము, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయటము, అదే కాకుండా ప్రిన్సిపల్ మేడము మొత్తం స్కూల్ టీచర్స్ అందరితో కూడా కాన్వర్జేషన్ చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారు, సో ఇంకా ఏమి ఇంప్రూవ్మెంట్స్ ఉండొచ్చు, ఇంకేమి అంటే నేను నా పబ్లిక్ జర్నీలో కూడా నేను ఎట్లా ఉండొచ్చు, ఏమేమి హెల్ప్స్ చేయొచ్చు, ఏమేమి పనులు చేయొచ్చు అనే దానిపైన కూడా మంచి క్లారిటీ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బాగుంది. సో ఇప్పుడు మనకి ఇంకా ఇప్పుడున్న స్టేజ్ కంటే కూడా ఇంకా బాగా చేయొచ్చండి. ఇప్పుడు అదే నేను చెప్పింది ఇందాక కూడా, కొద్దిగా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ సెమినార్స్, మంచి పెద్ద పెద్ద యూనివర్సిటీస్, అదే కాకుండా మేడం చెప్పినట్టు టీచర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉండాలి. సో ఇప్పుడు మన ఈ స్కూల్ తీసుకుంటే మాత్రము చాలా ట్రైన్డ్గా ఉన్నారు, చాలా బ్రిలియంట్ ఎడ్యుకేషన్ ఉందండి ఈ స్కూల్లో. ఇంకా మేడం థాట్ ప్రాసెస్ కానీ, ఫిలాసఫీ, స్టూడెంట్స్ ఓవరాల్ గ్రోత్ గురించి ఏదైతే ఈ స్కూల్ చేస్తుందో, I think it is an extraordinary thing, and going forward we will see a lot of gems coming out of the school. అంటే దాని గురించి ఇంకా ఏమీ క్లారిటీ లేదు కదండి. ఉంటే మాత్రం నేను డెఫినెట్గా నేనే ముందు మీకు చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తము డిస్ట్రిక్ట్ అంతా తిరుగుతున్నానండి, అందరినీ కలిసి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదే కాకుండా వాళ్ళకి ఏమేమి ఉంది గవర్నమెంట్ నుంచి అంత సహాయం అందుతుంది. అంబటి రాయుడు గారు టీం మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మాకు క్లియర్గా చెప్పింది, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పొలిటికల్ మీటింగ్, అండ్ పిల్లల్ని, కాలేజ్ స్టూడెంట్స్ని, పబ్లిక్ పీపుల్ని కలుస్తూ ఉన్నారు. అలా ఈ ఏరియాలో మీ స్కూల్కి వద్దాము అని మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. వస్తాము, మీతో మాట్లాడతాం, పిల్లలతో మాట్లాడతాము అని. సో పబ్లిక్ సర్వీస్ అనే ఇంటెన్షన్, పబ్లిక్ సర్వీస్లోకి రావాలి అనే ఇంటెన్షన్ తోటి యాజ్ ఎ గ్రౌండ్ వర్క్ లాగా అందరి విషయాలు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నాము అని అడిగారు. దానికి మేము ఓకే చెప్పాము. సో యాక్చువల్గా లాస్ట్ వీక్ రావాల్సింది ఈ వీక్ వచ్చారు. పిల్లలందరూ చాలా ఎగ్జైటెడ్ బికాజ్ నేషనల్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ ఆయన, చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. అంత నేషనల్ మనం రెగ్యులర్గా కలవడం, ఇంత డైరెక్ట్గా కలవడం అనేది పిల్లలకి సాధ్యం కాదు కదా, టీవీలో చూడడం, మ్యాచెస్లో చూడడం తప్ప. ఇలా వచ్చి వాళ్ళ దగ్గరగా కూర్చొని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ చేసి, వాళ్ళని మోటివేట్ చేసి, ఇన్స్పైర్ చేసి, వాళ్ళు చాలా ఎగ్జైటెడ్. పిల్లలందరూ చాలా వెయిట్ చేశారు. అండ్ డెఫినెట్గా ఇది చాలా పిల్లలకి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది.